హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి మనిషికి ఉండే సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి గోల్ ఉండే ఉంటుంది. కానీ కొన్ని సార్లు నీ కష్టపడుతుండ కూడా కొన్ని సపోర్ట్ నీకు దొరకాయి. నువ్వు ఎంత ట్రై చేసినా సరే నువ్వు రిచ్ అవ్వాలి అనుకుంటున్నావు. కానీ ఏదో ఒక సమస్య వల్ల నువ్వు ఆగిపోతున్నావు. నువ్వు ముందుకి పరిగెత్తాలన్నా సరే ఆ సమస్య వచ్చినప్పుడు పరిగెత్తలేకపోతున్నావు. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను ఒక చిన్నగా ఒక ఎగ్జాంపుల్ స్టోరీ చెప్తా. ఒక అబ్బాయి చాలా రోజుల నుండి కష్టపడుతున్నాడు. అతనికి బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏమీ ఉండదు. మందు, సిగరెటు ఇలాంటివి ఏమీ ఉండదు. అయినా సరే అబ్బాయి ఒక 2, 3 సంవత్సరాలు చాలా కష్టపడతాడు. కష్టపడి కొన్ని డబ్బులు ప్రతి నెలకి సేవ్ చేస్తూ ఒక 4, 5 లక్షలు అయి ఉంటాయి. 3, 4 సంవత్సరాలు చేసి ఆ కొన్ని డబ్బులు సేవ్ చేసుకొని ఒక 3 సంవత్సరాలయిన తర్వాత ఒక 3, 4 లక్షలు అయ్యుంటాయి. అప్పుడు సేవింగ్ చేసుకున్న డబ్బులతోటి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటాడు. లేదా తన మైండ్ సెట్ ఏమిటి అంటే, నేను ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకోని డబ్బులు సేవ్ చేస్తూ ఉంటాడు. సరే, డబ్బులు సేవ్ అయినాయి. సో, ఇంకో నెలలో లేదా ఇంకో 15 రోజుల్లో తను ఏదైతే కల పెట్టుకున్నాడో ఒక బిజినెస్ కావచ్చు, తన ఆశ కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి అనుకునే టైంలా వాళ్ళ ఇంట్లో ఒక సమస్య వచ్చింది. వాళ్ళ భార్యని ఏదో ఏదో హెల్త్ ఖరాబ్ గాని, లేదా పిల్లల హెల్త్ ఖరాబ్ గాని, లేదా ఏదో ఇంకో నెగెటివ్ సమస్య వచ్చినప్పుడు సో, అప్పుడు డబ్బులు కావాలి. ఆ డబ్బులు అతని దగ్గర లేవు. అంటే అంతకు మించి డబ్బులు కావాలి. ఇప్పుడు ఆ డబ్బులు తన దగ్గర సేవ్ చేసుకున్న డబ్బులు మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బులు ఖర్చు పెడితే గాని ఆ సమస్య క్లియర్ కాదు. అప్పుడేం చేస్తాడు? అప్పు తీసుకురావాలన్న భయం. సో, వడ్డీ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అయినా సరే అంత అమౌంట్ ఎవ్వరు ఇయ్యరు. అతనేదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అప్పుడేం చేస్తాడు అంటే సేవ్ చేసుకున్న డబ్బులు ఏదైతే కల పెట్టుకున్నాడో ఆ పని చెయ్యడానికి పెట్టుకున్న ఆ డబ్బులు ఖర్చు పెడతాడు. అక్కడ ఆగిపోయిందా లేదా? అనుకున్న గోలు అక్కడికి ఆగిపోయింది. మళ్ళీ కానీ తను కష్టపడుతూనే ఉన్నాడు. మళ్ళీ ఒక 2, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేవ్ చేశాడు. మళ్ళీ ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకోని మళ్ళీ 3, 4 లక్షలు 3, 4 లక్షలు సేవింగ్ చేశాడు. చాలా కష్టపడ్డాడు. ఒక్కొక్క రూపాయి పెట్టుబడితో ఒక్కొక్క రూపాయి విలువ తెలుసుకొని 3, 4 సంవత్సరాలు సేవ్ చేసుకొని వస్తున్నాడు. మళ్ళీ తన ఆశ ఏదైతే ఆగిపోయిందో మళ్ళీ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. మళ్ళీ ఇంకా కొన్ని రోజులైన స్టార్ట్ చేయాలి అనుకున్న టైంలా మళ్ళొక సమస్య వచ్చి పడింది. అప్పుడు ఇంకా అదే డబ్బులు కావాలి. ఇప్పుడు ఏం చేస్తావో చెప్పండి. ఇలా 2, 3 సార్లు జరిగినప్పుడు అతనికి ఏ హ్యాబిట్లు ఎలా పడితే అలా డబ్బులు ఖర్చు పెట్టట్లేదు. సో, ఎక్కడ కూడా తన ప్రవర్తన గాని, ఏది కూడా తన క్యారెక్టర్ చెడు గాని ఏమీ లేవు. అయినా సరే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ముందుకు వెళ్ళాలి అనుకునే టైంలో ఏదో ఒక సమస్య పరిస్థితి రావడంతో ఆ డబ్బులు ఖర్చయిపోతున్నాయి. తను అనుకున్న కోరిక నెరవేరడం లేదు. ఇప్పుడు చెప్పండి. అతను చేసిన తప్పా? లేదా అతని అదృష్టమా? లేదా దేవుడు తప్పా? ఇలా ఆలోచిస్తూ పోతుంటే నెగెటివ్ చాలా వస్తూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక వ్యక్తి తనకి ఏ అలవాటు లేదు. తన తన పాటికి తను ఉన్నాడు. డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. కానీ తను సక్సెస్ అవ్వడం లేదు. అదృష్టం కలిసి రావడం లేదు. ఎంత ఎఫెక్ట్ పెట్టినా సరే అది ముందుకు పోవడం లేదు. సో, ఇంకొక వ్యక్తి తనకన్నా చాలా తక్కువ సంపాదిస్తున్నాడు. తనకన్నా తక్కువ నాలెడ్జ్ గూడంగా లేదు. అయినా సరే తనకన్నా ఎక్కువ సక్సెస్ కొట్టాడు. వీడెంత కష్టపడుతున్నాడో వీడికి ఫలితం రాలేదు. అవతల వ్యక్తికి ఫలితం వచ్చింది. తన ముందు తిరిగేవాడు కూడంగా సక్సెస్‌లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి. ఇతను తప్ప, దేవుడు తప్ప, లేదా అదృష్టం తప్ప అంటే అదృష్టం అదృష్టమే తప్పు. తను ఏదైతే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది. 2, 3 సార్లు ఫెయిల్ అయినా సరే తన కోరికను వదలలేదు. 3, 4, 5 సార్లు ఇలా జరిగినప్పుడు లాస్ట్‌కి ఒకసారి సక్సెస్ అయిపోయాడు లాస్ట్‌కి. ఇలా 3, 4 సంవత్సరాలు అయిన తర్వాత ఐదోసారికి వాడు సక్సెస్ అయ్యిండు. కానీ తను ఆశలో మాత్రం వదులుకోలేదు. టైం పట్టింది చాలా. తను ఏదైతే 4 సార్లు ఫెయిల్ అయ్యిండో కదా! ఐదోసారికి తను ఊహించలేనంత డబ్బులు సంపాదించాడు. ఊహించలేనంత డబ్బులు సంపాదించాడు. అలాగే సక్సెస్ అంటే
నువ్వు ఎన్ని రోజులు కష్టపడతావో అది ఒక్కటే రోజుల్లోనే తిరిగి ఇచ్చేస్తది. అదృష్టం అని మీరు ఏమి చెయ్యలేకపోయినప్పుడు, ఏదో ఒకసారి స్టార్ట్ చేసి ఫెయిల్ అయినప్పుడు, దాన్ని మీరు మైండ్‌లో పెట్టుకొని, మళ్ళీ నేను జీవితంలో ఎదగలేను అనుకోని, ఏమీ చెయ్యలేకపోయినప్పుడు, మీరు అదే పరిస్థితిలో ఉంటాడు. అతను ఎంత కష్టపడి 4 సార్లు ఫెయిల్ అయ్యి ఎన్ని లక్షలు వేసిండు. కొన్ని పరిస్థితి వల్ల తను ముందుకు వెళ్ళలేకపోయాడు. ఐదోసారికి సక్సెస్ అయ్యాడు. ఆ 4 సార్లు పోయిన డబ్బులన్నీ ఆ ఐదోసారికి వచ్చేసాయి. అంతకు రెట్టింపే సంపాదించాడు. అతను ఒక రిచ్ స్థానంలో ఉన్నాడు. అంటే అర్థం చేసుకోండి మీరే. మళ్ళీ ఫెయిల్ అవుతున్నావంటే దాన్ని వదలకుండా ట్రై చేయి. ఖచ్చితంగా నువ్వు కూడా సక్సెస్ అయితావు. అదృష్టం అని ఎప్పుడు భావించకూడదు. నువ్వెన్ని సార్లు నువ్వు ఫెయిల్ అయితావో అన్ని సార్లు ప్రయత్నించు. నువ్వెన్ని సార్లు ఫెయిల్ అవుతావో అన్ని సార్లు ప్రయత్నించు. ఈరోజు కాకపోయినా రేపొస్తది. నువ్వు కష్టపడుతుంది చూసి నీకు కష్టమని ఎప్పుడు కూడా అనిపించవద్దు. పక్కవాడికి కూడా అనిపించాలి వీడు ఎంత కష్టపడుతున్నాడురా పాపం అనిపించాలి. కానీ ఆ పాపం నువ్వు తీసుకొని నువ్వు ఏమి చేయకుండా ఉండకు. నీ కష్టం చూసి దేవుడే నిన్ను ఏదో ఒక రోజు నీకు ఆ స్థాయిలో పెడతాడు. అర్థమయిందా? సో, ఎప్పుడు కూడా నేను ఎంత కష్టపడుతున్నా గానీ నేను అదృష్టం నాకు లేదు. నేను సక్సెస్ అయ్యే లక్షణాలు నాకు లేవు అని ఎప్పుడు కూడా భావించకు. అది ఉంటే తీసి పడేయి మైండ్‌లో నుంచి. ఎన్ని సార్లు ఫెయిల్ అయితావో, నీకెన్ని సార్లు నెగెటివ్ సమస్యలు వస్తూ ఉంటాయో అన్ని సార్లు ప్రయత్నించు. ప్రయత్నించే తప్పే లేదు. నువ్వు సక్సెస్‌లో ఉన్నావు. ఒక్కసారి పాజిటివ్‌గా ఆలోచించు. నీకు ఏదైతే నెగటివిటీ నా వల్ల కాదు, నా వల్ల చెయ్యలేను, నేను మళ్ళీ ఫెయిల్ అవుతున్నాను అని నీకేదైతే కలిగి ఉంటదో, అప్పుడు నువ్వు నేనెందుకు చేయలేను, నేను చేస్తాను, నాలోని ఏం తక్కువుంది అని పాజిటివ్‌గా మార్చుకో. సింపుల్‌గా చెప్తున్నా కదా! నువ్వు 1, 2, 3 సార్లు, 4 సార్లు ఫెయిల్ అయినా ఏం పర్వాలేదు. జీవితంలో నీకు అనుభవం నాకొచ్చింది అని ఆ అనుభవంతో మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా మీరు ఇంకో కొత్తయి నేర్చుకుంటూ పోతారు. ప్రతిసారి సక్సెస్‌లో ఉంటే మీరు అహంకారం వస్తది. ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు అన్ని టైంలు మనవే కావు. ప్రతి ఒక్కటి హిట్ కొట్టరు. ప్రతి ఒక్కటి నువ్వు సక్సెస్‌లో ఉండవు. ఏ బిజినెస్ అయినా సరే కొన్నిసార్లు అప్ ఉంటది. కొన్నిసార్లు డౌన్ ఉంటది. అదే చెప్తున్నాను. అదృష్టం అని ఎప్పుడు కూడా భావించకు. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థాంక్ యూ సో మచ్.